నమస్కారం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదిగోండి మీకోసమే ఒక సూపర్ అప్డేట్. రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నవరత్న కంపెనీ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ మేనేజర్/ఎలక్ట్రికల్ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈరోజు మనం దీని గురించిన పూర్తి వివరాలు చూసేద్దాం. ఓకే, సో అసలు విషయం ఏంటంటే ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్రాజెక్టుల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. పోస్ట్ పేరు మేనేజర్/ఎలక్ట్రికల్. అయితే ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీదన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్లకు ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్. ఫస్ట్ అస్సలు హైలైట్ ఏంటంటే వేకెన్సీలు. ఈ మేనేజర్/ఎలక్ట్రికల్ పోస్టులకి ఏకంగా 32 ఖాళీలున్నాయండి. ఇది చాలా మంచి నంబర్ కదా. ఇక శాలరీ విషయానికొస్తే ఈ పోస్టుకు సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకి ఫిక్స్డ్గా 60,000 రూపాయల జీతం ఇస్తారు. మరి ఏజ్ లిమిట్ ఎంత అంటారా? మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 ఏళ్ళు. సరే, దీని గురించిన మిగతా డీటెయిల్స్ మనం ముందు చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ శాలరీ ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ని కొంచెం క్లోజ్గా చూద్దాం. అసలు నంబర్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. మొత్తం 32 పోస్టులున్నాయి కదా, వాటిని కేటగిరీల వారీగా ఎలా డివైడ్ చేశారో చూడండి. అన్రిజర్వ్ కేటగిరీకి 15 పోస్టులు, ఓబీసీకి 8, ఎస్సీకి 4, ఈడబ్ల్యూఎస్కి 3, ఇక ఎస్టీకి 2 పోస్టులు కేటాయించారు. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే మీ శాలరీ అంతే ఉండిపోదు. ప్రతి సంవత్సరం సర్వీస్ కంప్లీట్ అయ్యాక 5% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, మరి ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ముఖ్యంగా 3 విషయాలు కావాలి. 1. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ, అది కనీసం 60% మార్కులతో. 2. క్వాలిఫికేషన్ వచ్చాక మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక 3. వయసు 50 ఏళ్ల లోపుండాలి. కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, అది ఏ ఫీల్డ్స్లో ఉండాలో ఇక్కడ క్లియర్గా చెప్పారు. అంటే ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్, ఇన్స్టలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ లాంటివి. ముఖ్యంగా రైల్వేస్, మెట్రో రైల్ లేదా పవర్ యూటిలిటీస్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ఇంకా చెప్పాలంటే రైల్వే ఓహెచ్ఈ లేదా పవర్ సప్లై, స్కాడాలో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. గుర్తుంచుకోండి, టీచింగ్ లేదా ఫ్రీలాన్స్ వర్క్ని ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చెయ్యరు. అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. సో దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వాళ్లకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావాలో కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. సరే, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్ కాదు. ఫస్ట్ స్టెప్, వాళ్ళిచ్చిన ఫార్మాట్లో A4 పేపర్ మీద అప్లికేషన్ నీట్గా టైప్ చేయాలి. సెకండ్, దానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కాపీలు అటాచ్ చేయాలి. ఫైనల్గా ఈ మొత్తం ప్యాకేజీని న్యూఢిల్లీలో ఉన్న ఇర్కాన్ హెడ్ ఆఫీస్కి పోస్ట్లో పంపించాలి. మరి అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలంటే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు అన్నీ ఒక ఆర్డర్లో పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికెట్, మీ క్యాస్ట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఒకవేళ మీకు వర్తిస్తే, అలాగే మీ డిగ్రీ సర్టిఫికెట్తో పాటు అన్ని సెమిస్టర్ల మార్క్ షీట్స్ కూడా జతచేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది లాస్ట్ డేట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, January 19, 2026. ఆ తేదీ లోపల మీ అప్లికేషన్ వాళ్ల కార్పొరేట్ ఆఫీస్కి చేరిపోవాలి. సో అస్సలు లేట్ చేయొద్దు. ఓకే, ఫైనల్గా కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఇంకా డేట్స్ గురించి చూద్దాం. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది రెగ్యులర్ లేదా పర్మనెంట్ జాబ్ కాదనేది దయచేసి గమనించాలి. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇనిషియల్గా 2 సంవత్సరాల పాటు అపాయింట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ప్రాజెక్ట్తో పాటే ఇది కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇంకొన్ని కీ టర్మ్స్ చూస్తే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ లేదా రెండూ ఉండొచ్చు. ఈపీఎఫ్ యాక్ట్ ప్రకారం మీ శాలరీ నుంచి పీఎఫ్ కట్ అవుతుంది. ఫిక్స్డ్ పే తప్ప వేరే అలవెన్స్లు ఏమీ ఉండవు. ఇక మెడికల్ స్టాండర్డ్స్ విషయానికొస్తే మంచి హెల్త్తో పాటు కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. సో ఇవండి ఇర్కాన్ మేనేజర్/ఎలక్ట్రికల్ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు వాళ్ళ కెరియర్లో ఇది ఖచ్చితంగా ఒక మంచి స్టెప్. మరి
ఇండియన్ రైల్వేస్ ఫ్యూచర్ని నిర్మించడంలో ఒక భాగం అవడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు కావలసిన అర్హతలన్నీ ఉంటే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఆల్ ది వెరీ బెస్ట్.